ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బహుజన బిడ్డ ఒక గౌడ జాతికే కాదు అందరికీ, ఒక ముస్లింలు కావచ్చు, ఒక బీసీ దూదేకులు కావచ్చు, మంగళవాళ్ళు కావచ్చు, ఆ రోజు 12 మందితో సైన్యాన్ని తయారు చేసుకున్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కిలాషాపూర్ కోట, వరంగల్, కరీంనగర్ అన్నీ అక్కడ నుంచి తన సైన్యాన్ని ఆయన ఒకటే చెప్పాడు, కళ్ళంతో ఏమొస్తుంది, పైసలు వస్తుంది, కొడితే గోల్కొండ కోటను కొట్టాలి, రాజ్యాధికారం వస్తుందని బహుజనులకు ఆదర్శంగా నిలిచాడు. 350 సంవత్సరాల క్రితమే ఆయన ఒంటరి పోరాటం చేసి గోల్కొండ కోటని ఔరంగజేబుకి వ్యతిరేకంగా పోరాటం చేసి గోల్కొండ కోటను స్వాధీనం చేసుకున్నటువంటి మహనీయుడు ఆయన. మన అందరి వాడు, ఒక గౌడ జాతికి పరిమితం చేయొద్దు, ఆయన అందరి వాడు. ఈరోజు అందరినీ ఆయన ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం కూడా ఆయన పోరాట స్ఫూర్తిని తీసుకొని ఈరోజు గౌడ జాతి బిడ్డలు కావచ్చు, పెద్దలు, గౌరవనీయులు అందరూ, ఇక్కడ లైబ్రరీ చైర్మన్ కావచ్చు, సార్ గారు కావచ్చు, అందరూ ఇక్కడ వచ్చారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఈ తాండూలో ఉన్న విగ్రహానికి పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ ఆయన జయంతి జరుపుకోవాలని 370వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మరియు ఆయన చరిత్ర గురించి మేము ఉస్మానియా యూనివర్సిటీలో చదివేటప్పుడు ఆయన గురించి చరిత్ర అంతా మభ్యపెట్టినప్పుడు మేమందరం కలిసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా ఆయనని 7th క్లాస్ సోషల్ స్టడీస్ బుక్లో సాంఘిక శాస్త్ర పాఠ్యాంశాలు చేర్చడం జరిగింది. గ్రూప్ 1 సిలబస్లో పెట్టాలని కోదండం సార్, ప్రొఫెసర్ అరగోపాల్ సార్ దృష్టికి గత ప్రభుత్వం టీఎస్పీసీ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మా గౌడ జాతి బిడ్డలు కావచ్చు, బహుజన బిడ్డలు అందరూ కలిసి, అనేక కుల సంఘాలు కలిసి ఈ చరిత్ర ఉండాలి, ఈ చరిత్రను మప్పిపెట్టారు, మా సామాజిక వర్గాలకు ఈ చరిత్ర తెలవకుండా చేశారని చెప్పి చరిత్రలో పెట్టాము. ఈరోజు చూడండి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా సర్వాయి పాపన్న గురించి నేను క్వశ్చన్ లేదు. కాబట్టి సర్వాయి పాపన్న మనం ఆదర్శంగా తీసుకొని మన జాతులు ఏ విధంగా అభివృద్ధి చెందాలని చాలా కూలంకషంగా చర్చించిన వ్యక్తి. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఆయన విగ్రహం ఉంది.